మళ్ళీ నాతో పెళ్ళి, మళ్ళీ నాతో పరిచయం అది ఉంటే ఆయనకి గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆయనకు ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు కావ్య? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అంటే ఆ యామినిని పెళ్లి చేసుకోమన్నా రాజుని? నోరు మూసుకొని పద అని చెప్పి అపర్ణ కాస్త ఒక్క గసిరి గసిరి కావ్యం తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెడుతుంది. ఇంకా రాజ్ అయితే కావ్యం మెడలో తాళి కడతాడు. ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదా అల్లుడు గారు, పెళ్లి చేసుకోండి అంటూ ఇంకా కనకం చెప్పేసరికి చాలా సంతోషపడిపోతూ తను ప్రేమించిన అమ్మాయినే తను పెళ్లి చేసుకుంటున్నానని తెగ సంబరపడిపోతూ ఉంటాడు రాజ్ అయితే. ఇంకా అలా అయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అంతా చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి ఇక మీదటి ఈ రూము మీ రూమ్ కాదు, మన రూము అని చెప్పి రాజ్ అనేసరికి ఈలోపు కావ్య సూట్ కేసు తీసి సూట్ కేసులో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. సర్దుతూ ఉండేసరికి ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను. కానీ మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి మీ పుట్టింటికి వెళ్తున్నారా? అదేంటి అంటే మామూలుగా మనిద్దరం వెళ్తున్నామా, నా బట్టలు కూడా సర్దుతున్నారా అని చెప్పనగానే లేదు, మీరు ఇక్కడే ఉంటున్నారు, నేను మాత్రమే పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు కళావతి గారు అని చెప్పనగానే నేను మాట్లాడేది కరెక్టే, మీరు విన్నది కరెక్టే అని చెప్పనగానే రాజుకి ఇంక అక్కడ వాదించినా ఎలాంటి ఉపయోగం లేదని గబగబా కిందకి వస్తాడు. కిందకి వచ్చేసరికి ఆ అపర్ణ హాల్లోనే ఉంటుంది. ఏమైంది బాబు, ఎందుకు అలా పరుగు పరుగున వస్తున్నావు అనగానే అమ్మ కళావతి గారు లగేజీ సర్దుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారంట అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఇది లగేజీ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి, దీనికి ఏమైనా పిచ్చా ఏంటి, ఉండు బాబు మేము మాట్లాడతాము అని చెప్పి ఇంకా అపర్ణ ఇందిరాదేవి వెళ్ళి మాట్లాడేసరికి లేదత్తయ్య నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. కానీ నీకేమన్నా పిచ్చా, ఇన్ని రోజులు రాజు ఆ యామినిని పెళ్లి చేసుకుంటాడేమోనని టెన్షన్ పడుతూ మొత్తానికి దాన్ని అడ్డు తొలగించి నీకిచ్చి పెళ్లి చేస్తే నువ్వేంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటున్నావు అనగాని నా భయం మీకు అర్థం కావట్లేదు అత్తయ్య, ఆయన నాతోనే ఉంటే నాతోనే గడిపిన క్షణాలు గుర్తొస్తే ఆయనకి గతం గుర్తొచ్చే ప్రమాదం ఉంది కదత్తయ్య, అప్పుడు అలా ఆయనకి గతం గుర్తొస్తే కోమాలోకి వెళ్ళిపోతారు కదా, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, ఒక్కసారి అలాంటి పరిస్థితి వచ్చింది, నా భర్తకు దూరంగా ఆయన క్షేమంగా ఉన్నా పర్వాలేదు కానీ నేను మాత్రం నా భర్తతో ఉండి ఆయన్ని ప్రమాదంలోకి నెట్టి పడేయలేను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు కావ్య, నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా, రాజు నిన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నీతో ఎంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగు పెట్టాడు, వాడికి ఇది పుట్టిల్లు అయినా వాడికి ఇదంతా కొత్తగా అనిపించినా కానీ నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాడు, నీకు అంత ప్రేమని పంచేవాడు మళ్ళీ నీకు భర్తగా వచ్చినందుకు సంతోషపడాల్సింది పోయి పుట్టింటికి వెళ్ళి కూర్చుంటానంట వింటే నీకు అసలు బుర్ర పని చేస్తుందా అనగాని నాకంతా బాగానే ఉంది అత్తయ్య, నేను ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ప్రతి క్షణం దినదిన గండంలానే నేను గడపాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి చూడు కావ్య, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేయొద్దు, ఇది అత్తగారిక నేను నీకు శాసిస్తున్నాను, నువ్వెక్కడే ఉండాలి అనగాని లేదత్తయ్య, మీ అబ్బాయి నాకు భర్త, నా భర్త నాకు ముఖ్యం, నా భర్త ఆరోగ్యం నాకు ముఖ్యం, నా భర్త ఆరోగ్యం విషయంలోనే నేను నా పుట్టింటికి వెళ్తున్నాను, నా పుట్టింటికి వెళ్ళినా నా భర్త వాళ్ళ పుట్టింట్లో సంతోషంగా ఉన్నాడనే ఆలోచనతోనే ఉన్నాను, యామినితో పెళ్ళైతే శాశ్వతంగా ఈ కుటుంబానికి కూడా దూరం అయిపోతారని భయపడ్డానే తప్ప ఆయన నాకు దూరం అయిపోతారని కాదు, ఆయన ఎక్కడున్నా క్షేమంగానే ఉండాలి అని చెప్పాను. కానీ వాడు క్షేమంగా ఉంటే సరిపోతుందా, నువ్వు సంతోషంగా ఉండే పని లేదా అనగానే నా సంతోషం ఆయన వెంటే ఉంటుంది, ఆయన పూర్తి ఆరోగ్యంగా సంతోషంగా క్షేమంగా ఉంటే చాలత్తయ్య అని చెప్పనేసరికి అమ్మ కావ్య నేను చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పి ఆ హాల్లోకి వచ్చేసేసరికి ఏంటమ్మా ఏమంటుంది అని చెప్పాను. కానీ లేదు మేము ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు అని చెప్పాను. కానీ అసలు కళావతి గారు పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, నాతో పెళ్లి కాకముందు వరకు ఈ ఇంట్లోనే కదా ఉన్నారు, మరి అప్పుడు వరకు ఈ ఇంట్లోనే ఉన్న కళావతి గారు మరి ఇప్పుడెందుకు పుట్టింటికి వెళ్ళిపోతాను అంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, అయినా మీ మేనకోడలు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళవలసిన అవసరం ఏంటమ్మా అని చెప్పనేసరికి చూడు కావ్య నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పాను. కానీ
ఈలోపు సీతారామయ్య గారు వస్తారు. వచ్చేసరికి ఏంటపర్ణ అని చెప్పాను కానీ, చూడండి మావయ్య, కావ్య పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది అని చెప్పాను కానీ, అమ్మ కావ్య, ఒక్కసారి నీతో నేను 10 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పనేసరికి, చిట్టి కళావతిని తీసుకునిరా అని చెప్పాను కానీ, అలాగే బావా అని చెప్పి గదిలోకి వెళ్తారు. అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా అనగానే, తాతయ్య గారు, ఆయన నాతో ఉంటే గతం గుర్తొస్తుంది కదా, గతం గుర్తొస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం కదా తాతయ్య గారండి, అది మీకు ఎలా చెప్పాలి, ఎలా అర్థం అవ్వాలి అనగాని, చూడమ్మ కావ్య, నువ్వు రాజ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మేమే మొదటి వ్యక్తులం. మొదటి నుంచి కూడా రాజు నిన్ను ఇష్టపడలేనప్పుడు కూడా నిన్ను రాజుని కలపడానికి ప్రయత్నించాం. నువ్వు అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దు. రాజు నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాడు. మన బాధ్యతలు అన్నీ, మన కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా చెప్పు. ఎలాంటి భయం వద్దు, ఏదైనా అదే జరుగుతుంది. నువ్వు దేని గురించి కంగారు పడద్దు. మనం దేన్నైతే పదే పదే కోరుకుంటామో అదే జరుగుతుంది. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. కావాలంటే రాజుని మనం ఫారెన్ తీసుకువెళ్ళైనా బాగు చేయించుకోవచ్చు. ఏమో రాజుకి అలా చేస్తే గతం గుర్తొస్తుంది అని భయం ఎందుకుంది? ఇన్ని రోజులు యామిని ఏం టాబ్లెట్లు వాడించిందో మనకు తెలియదు కదా. రాజుకి గతం గుర్తొస్తే విపరీతమైన హెడాక్ వచ్చేటట్టుగా ఏదైనా మెడిసిన్ వాడించవచ్చు కదా. ఒక్కసారి మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రాజుని పూర్తిగా చెక్ చేయించి, మనం గతం గుర్తు రావడానికో లేక తన పూర్తి ఆరోగ్యంగా ఉండడానికో మనం టాబ్లెట్స్, మెడిసిన్స్ తీసుకోవచ్చు. నిన్ను అలా ఆలోచించడం మానేసి రాజుని, కుటుంబాన్ని, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఇన్ని రోజులు నువ్వు మా సొంత మనవరాలు కాకపోయినా నా మనవడు భార్యవైనా సొంత మనవరాల్లా చూసుకున్నాము. అలాంటిది ఈ తాతయ్యని, నానమ్మ, అమ్మమ్మని వదిలేసి వెళ్ళిపోతావా కావ్య? మాకు ఈ వయసులో మీరంతా సంతోషంగా ఉండడమే కదా కావాలి. మీరు ఇలా మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి అని చెప్పి సీతారామయ్య గారు అనేసరికి, ఇప్పుడు ఏం చేయమంటారు తాతయ్య అని చెప్పాను కానీ, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నువ్వు ఏ ప్రేమనైతే కోరుకుంటున్నావో రాజు నీకు ఇప్పుడు అదే ప్రేమను పంచాలని చూస్తున్నాడు కదా. ఒకప్పుడు నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకోవాలని ఎంతో ఆరాటపడ్డావు, ఆశపడ్డావు. కానీ రాజు కుటుంబ సమస్యల వల్ల, దానివల్ల దీనివల్ల నిన్ను భార్యగా సంవత్సరం పాటు నిన్ను దగ్గరకు తీసుకోలేదు. తర్వాత ఏదో సమస్య వచ్చి ఇద్దరూ దూరమయ్యారు. తర్వాతే శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రేమ, పెళ్ళి అని కొత్త బంధంతో మళ్ళీ దగ్గరయ్యారు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు కావ్య. నిన్ను ఎంతగా ప్రేమించే భర్త మళ్ళీ మళ్ళీ నీ లైఫ్లోకే వస్తున్నాడంటే నిన్ను వదిలి రాజ్ ఎక్కడికి వెళ్ళడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకేం ఆలోచించుకు రాజ్, నువ్వు సంతోషంగా జీవితాన్ని మొదలు పెట్టండి. అలాగే మన కంపెనీ బాధ్యతలన్నీ కూడా మీరిద్దరూ చూసుకోండి. నీ తరపున రాజ్కి అప్పగిస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి చెప్పు. ఆఫీసులో వాళ్ళందరికీ కూడా రామని చెప్పు. లేదంటే రాజ్ కింద పేరు మార్చుతున్నామని చెప్పి దత్తత ఏదో ఒకటి చేసి రాజ్ కింద మార్చు. ఏదో ఒకటి చెయ్యి. అంతే తప్ప నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ని, మమ్మల్ని, ఈ కుటుంబాన్ని ఎవరిని వదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు. వెళ్ళిపోతే మాత్రం అదే మాది ఆఖరి చూపు అవుతుంది అనగానే, అంత మాట అనొద్దు తాతయ్య. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. మా పిల్లల్ని కూడా మీరు ఎత్తుకుని బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి. మీరు అలాంటి మాట అనొద్దు. మీరు, అమ్మమ్మ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇంకా కావ్య బయటకు వచ్చేసరికి రుద్రాని, రాహుల్ తెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా కావ్య నేరుగా మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయేసరికి, ఇదేంటి మమ్మీ, మళ్ళీ కావ్య ఇంట్లోనే ఉండిపోతుందా అని చెప్పాను కానీ అనేసరి ఇద్దరూ కంగారు పడతారు. రాజ్ మాత్రం చాలా సంతోషపడిపోతాడు. ఇంకా మమ్మీ, అమ్మ అని చెప్పాను కానీ, అర్థమైందిరా, నాకు అర్థమైంది, నీ ఆరాటం నాకు అర్థమైంది, కంగారు పడకు, ఈరోజు రాత్రికే ముహూర్తాన్ని పెట్టిస్తాము అని చెప్పి అపర్ణ అయితే అంటుంది. మరి కావ్య రాజ్తో కొత్త జీవితం మొదలు పెడుతుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి. మరి రాజ్కి గతం ఎప్పుడు గుర్తొస్తుంది? జైలుకి వెళ్ళిన యామిని కుదురుగా జైల్లోనే ఉంటుందా? మళ్ళీ బయటకు వచ్చి రాజ్, కావ్యాల మధ్య పొల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తుందా? చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.